వ్యాన్ చాలా బాగుంది సార్. ఇంపోర్టెడ్ ₹1,00,000 పెట్టుకున్నాడు. 1 minute ఒకసారి. బ్యూటిఫుల్. డ్రైవర్ని ఎందుకు తెచ్చారు సార్? నేను వద్దన్నాను. మావాడి సేఫ్టీ తీసుకెళ్ళమని బలవంతం చేశాడు. ఈ అద్దాలకి కర్టన్స్ ఉంటే బాగుండేది సార్. తొందరపడదు, కాస్త ముందుకెళ్ళి ఊరు దాటాక ఏ తోపులో ఆపిద్దాం. ఈ వాళ్ళకి మీ పెళ్ళి సరిగ్గా 15 రోజులైంది సార్. లెక్క పెడుతూనే ఉన్నాం అనమాట. నీకు పెళ్ళి ఎన్నేళ్ళైంది? ఏడాది కావస్తుంది. కానీ ఆయనతో కలిసి ఉన్నది 4 రోజులే. ఏ నువ్వంటే ఆయనకి ఇష్టం లేదా? చాలా ప్రేమగా ఉండేవారు సార్. నీకు ఆయన అంటే ప్రాణం సార్. అచ్చు రాకట్ సన్లా ఉండేవారు. నేను రాక్ అని పిలిచేదాన్ని. పేరేమిటి? విన్సెంట్, ఫ్రాంక్ విన్సెంట్. ఎలా విడిపోయారు మీరు? ఇట్స్ మై బ్యాడ్ లక్ సార్. ఆయనకి డబ్బు అంటే మహా పిచ్చి. ఒక మందుల కంపెనీలో టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఒక మెడికల్ షాప్ తెరిచి ఆయన తమ్ముడిని ఉంచారు. అతను లాస్ చూపించాడు. ఈ లోపు ఎవరు జపాన్లో అక్కడేదో పెద్ద మందుల కంపెనీలో జాబ్ వచ్చి వెళ్తానన్నారు. నేను వద్దన్నాను. 3 నెలల్లో తిరిగి వచ్చి తీసుకువెళ్తానని వెళ్ళారు. ఒక 1 నెల రోజులు ఉత్తరాలు వచ్చాయి. ఆ తర్వాత అవి లేవు. ఇండియన్ ఎంబసీకి రాసావా? రాశాను సార్. ఆ పేరు గల వాళ్ళు ఎవరు అక్కడ లేరని జవాబు వచ్చింది. నా ఉద్దేశం పేరు మార్చుకుని ఏ స్మగ్లింగ్ చేస్తున్నారేమోనని. డబ్బు అంటే విన్సెంట్కి మహా ఇష్టం సార్. సో 10 నెలలుగా నీకు అతని గురించి ఏం తెలియదు అనమాట? లేదు సార్. అసలు మనిషి ఉన్నారు. ఊరుకో మ్యాగీ. ఐఎమ్ సారీ, నేను బాధ పెట్టాను. ఐ విష్ యూ షుడ్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ జపాన్. ఇదిగో బాబు, రోడ్డు కట్టాను స్టేజ్ కట్టానేమిటి? డ్రామా ఉందండి ఇక్కడ. డ్రామానా? ఏ డ్రామా? మంజుల ఆర్ట్స్ అకాడమీ కాకినాడ వారి మ్యూజిమైమ్ బయోస్కోప్ అస్తవ్యస్తంగా తయారవుతున్న నేటి తెలుగు సినిమా తీరుతెన్నులపై ఒక చిన్న విసురులాంటి సెటైర్. మ్యూజిమైమ్ వెర్రిపాడు నుంచి వెంగళప్ప గారు అనే ఒక ఆయన సినిమా తీసి బోల్డ్ గడిద్దామన్న ఆశతో పెట్టెడు డబ్బులుచ్చుకుని చెన్నపట్నం వచ్చి చేరాడు. సెంట్రల్ స్టేషన్ లో కొత్త నిర్మాత కాలు పెడితేనే చాలు ఆ వాసనని ఇట్టే పసిగట్టే దర్శక సింహం తక్కువ వచ్చి ప్రత్యక్షమయ్యాడు. దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. తెల్లారిపోతుంది సార్. మనకు మోక్షం లేదు. కాసేపు నువ్వు అయినా పడుకో. ఈనాటి ప్లీజ్, కార్యక్రమంలో తర్వాతి అంశం బేబీ కవిత నృత్య ప్రదర్శన ఇంకొద్ది క్షణాలలో ప్రారంభించబడుతుంది. కిరణ్ హియర్. చెప్పు, నీకు ఎంత కావాలి? ఇవన్నీ నీకెలా తెలుసు? వాళ్ళు కూడా నీకు తెలుసా? మీ ఆస్తి చూస్తే జాలేస్తుంది. మీకోసం హోటల్కి వస్తాను. థ్యాంక్ యూ. రౌడీ, నా ముందు ఇలా రౌడీ మీద అలా కూర్చోకు. నాకు మర్యాద ఇచ్చినట్టుగా ఉండదు. కాళ్ళు లోపల పెట్టుకుని మట్ల వేసి కూర్చో. ఎవరిది? ఒరే రౌడీ, ఈ అమ్మాయి అచ్చం మా అమ్మాయిలా లేదు. అలాగే ఉన్నారండి. ఇంతకీ మీరెవరు ఇక్కడ దొంగల్లా కూర్చున్నారు? కిందసారి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టాడు. అందుకని ఇప్పుడు కూడా నేరుగా ఇక్కడికే వచ్చేసి కూర్చున్నాం. నేను భైరవేని, వీడు జాన్ ఉస్తాద్ మోహేశ్వరరావు రౌడీ. వెళ్ళి మా అల్లుడు గారిని పిలవండి. ఎవరిని? పాపారావు గారిని. బేబీ గారు నాన్నగారు వచ్చారని చెప్పండి. ఓహో, మీరేనా? మీ మొహాన్న ముద్దులెట్ట. మీ బతుకులు చెడా సిగ్గులేదటయ్యా మీకు? మా ఆయనకి మందో మాకో పెట్టి మళ్ళీ పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఒక్కొక్కరు మక్కలు ఎరగదీసి. రౌడీ, ఉసుకోరా, ఉసుకో ఉసుకో. ఉసుకోని డిస్కోని ఏం లాభం లేదండి అయ్యా, క్షమించాలి. ఆడోళ్ళ మీద చేయి చేసుకుని మా గురువు మీద ప్రమాణం చేసిన. కావాలంటే మీరే. రే పాపారావు, ఏడికి లేడా? ఇక్కడే ఉన్నాడని చెప్పారు తాతగారు. మీరెవరు? నేను వాడి స్నేహితున్నమ్మా. రైలు టికెట్ కొని మన డబ్బు పంపిస్తే ఎమ్మో మీ సంతకం చేసి తీసుకుని ఇప్పుడు నాకేం తెలియదు పొమ్మంటున్నాడు. నిజంగా నాకేం తెలియదు సత్యం. మనీ ఆర్డర్ మీద సంతకం పెట్టి 20 ఏళ్ళైంది.
అందులకే 20 ఏళ్ల బాలుడి వల్లనే ప్రవర్తించి ఓ పిల్లని వశపరుచుకుంటివి గనుకనే అడుగుతుంటిని ఆ పిల్ల ఎవరోయి, విలాసమేమి, వయస్సు ఎంత? అదో పిల్ల నాన్న ఆయనే అడగండి చెబుతాడు. వయస్సు వైశాల్యం చుట్టూ వెళ్తాడు అప్పింటాకుడు. ఇంతకీ అల్లుడు గారు మా అమ్మాయి మాట ఏమిటి? నా డబ్బు సంగతి ఏమిట్రా? ఈయన అబద్ధం చెప్పరండి. మీ డబ్బు ఎవరు నేను తీసుకున్నట్టు? తీసుకున్నాను ఆ డబ్బు, నేను తీసుకున్నాను. అమ్మా బేబీ, ఏమిటమ్మా ఇది? పెళ్లి చేసుకున్నావా? అవునన్న, నేను మనసిచ్చింది ఈయనకే. ఈయన ఆ పాపారావు గారిని కదా? ఏమిటోనమ్మా నాకంతా అయోమయంగాను గజిబిజిగాను ఉంది. సాయి పాపారావు, మా బేబీ రేషన్ ఉత్తరం మీరు అందుకున్నారు, మీ స్నేహితులు పంపిన మనీ ఆర్డర్ నేను అందుకున్నాను. ఆ డబ్బు ఇదిగో ఇలా మా పెళ్లికి ఉపయోగపడింది. నా భార్య బేబీ. ఇన్నాళ్ళు మీకు నా పేరు పాపారావు అని చెప్పనందుకు నన్ను క్షమించండి. ఇంట్లో నన్ను బాబు అని పిలిచేవారు, ఆ పేరే మీకు చెప్పాను. ఏమిటో ఏమైనది? మా ఇద్దరి పేర్లు ఒకటై ఇన్ని తిప్పలు వచ్చినాయి. ఇప్పుడు మా ఇద్దరి పెళ్ళాల రూపురేఖలు కూడా ఒకలాగానే చచ్చినాయి. ఇక రేపటి నుంచి ఎన్ని తిప్పలు, ఎన్ని కష్టాలు. ఇదే మన సామ్రాజ్యం మధ్య. ఇవాళ ఆ బ్రహ్మదేవుడైనా అడ్డుపడలేడు. ఈ రూమ్ రెంట్ ఎంత సార్? 800. ఓ గాడ్, ఒక నైట్కి 800 ఖర్చు చేస్తున్నారా? వేస్ట్ సార్. ఇట్స్ ఆల్ రైట్. డబ్బు కాదు నాకు ముఖ్యం. ఏదో పట్టుదల పెరిగిందంతే. దట్స్ ఇట్. కమాన్ కూర్చో. ఇలా డిస్కరేజ్ చేసిన మూడ్ పాడు చేయకు. కమాన్, ఇంకొక క్షణం కూడా మనం వృధా చేయకూడదు. కమాన్. 9 తొందరపడకు, నెమ్మది 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 నెమ్మది. Yes? Sorry for the disturbance, sir. We need one more signature of yours on the check sheet. May I send the bill by, sir? Okay. No. I'll come down and sign. Welcome, sir. ఏమిటి సార్? ఏం లేదు, కింద ఇంకో సంతకం చేయాలట. మనిషిని పంపిస్తా అన్నారు. అతను ఎప్పటికి వస్తాడు? స్టార్ హోటల్స్ లో మందుకు పంపిస్తే మాసికాని తిరిగి వస్తారు కదా. నేనే వెళ్ళి సంతకం చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి సార్. ఓకే. నేను 101 నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ కిరణ్ గారు వచ్చారా? థ్యాంక్ యూ. Yes? Oh, shit. శ్రీవారి శోభనం, వినాయకుడి కళ్యాణం, వినాయకుడి కళ్యాణం. సార్, సార్, ఇక్కడ పడుకున్నారేంటి? రూమ్కి వచ్చేసరికి మూడైపోయింది. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నిద్ర లేపడానికి మనసు ఒప్పలేదు. లిఫ్ట్ లో చిక్ పడిపోయారా? ఆ సెక్షన్ ఫ్యూజ్ పోయింది. ఎలక్ట్రీషియన్ వచ్చి ఫ్యూజ్ వేసాక లిఫ్ట్ డోర్ స్టక్అప్ అయిపోయింది. అంతవరకు ఏం చేశారు? అది చేర్చి గొంతులో పెట్టి లిఫ్ట్లోనే నిద్రపోయాను. ఐఎమ్ సారీ మ్యాగీ. లిఫ్ట్లో కాకుండా మెట్లు ఎక్కి ఉండాల్సింది. లిఫ్ట్ ఆగిపోతుందని మీరు మాత్రం కలగన్నారా? ఓ పని చేద్దాం మ్యాగీ. చెప్పండి సార్. రేపు రాత్రికే నా ఫస్ట్ నైట్. నేను ఎలాగో 4 రోజులు సెలవు పెడతాను. నువ్వు కూడా లీవ్ పెడితే. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది సార్. జాలిపడొద్దు మ్యాగీ. ఇష్టపడితే సెలవు పెట్టు. విత్ ప్లెజర్ సార్. సార్, సార్, Somebody had sent this message to you, madam. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ మ్యాగీ. నా మనసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు మనకి ఏదో ఒకటి అడ్డుపడడంతో పట్టుదల పెరిగి మళ్ళీ ప్రయత్నించాను. ఇప్పుడు మనకి ఈ రూమ్లో ఏ అడ్డు లేదు, ఏ భయం లేదు.
అయినా ఇప్పుడు కొత్తగా నా మనసు నాకు ఎదురు తిరుగుతుంది మ్యాగీ. నా లక్ష్మికి అన్యాయం చేయకూడదు అనిపిస్తుంది. శీలవతైన భార్య దొరకాలని మగవాడు అనుకున్నట్టే తన భర్త గుణవంతుడు కావాలని ఆడపిల్ల కోరుకోవడం తప్పు కాదు. ఒక్కరోజు తేడాలో నాకుగా నేను మాయను మచ్చ ఏర్పరచుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. పెళ్లికి ముందు నేను అనుభవం కోరుకున్నట్టే లక్ష్మి కోరుకుని మరో మగాడితో తొలిరాత్రిని పంచుకుంటే ఓ గాడ్, ఆలోచన వస్తేనే భరించలేకపోతున్నాను. ఇన్నాళ్ళు ఈ ఆలోచన రానందుకు సిగ్గుపడుతున్నాను. ఒక్కటి మాత్రం నిజం మ్యాగీ, ఈ వారం రోజుల్లో నీతో మానసికంగా దగ్గర కావడంతో నాలో పిరికిదనం, భయం, బెదిరిపోయాయి. ఈ పాఠాలు నాకు నేర్పినందుకు, నాకు అవసరమైన శిక్షణ ఇచ్చినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు తెలియచేయాలో తెలియట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యాగీ. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఝన్ 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 తెలుగు వన్